హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం మంచి ట్విస్ట్ ఉన్న కొరియన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చాలా కష్టపడి హీరో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ని కొంటాడు. స్టేటస్ కి పోయి చాలా అప్పులు చేస్తాడు. ఇక ఆ లోన్స్ ని క్లియర్ చేయడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. అయితే ఇంత కష్టపడి కొనుక్కున్న ఇంట్లో ప్రశాంతతే ఉండదు. పైన రూమ్ నుండి కింద రూమ్ నుండి పెద్ద పెద్దగా వింత వింతగా సౌండ్స్ వస్తుంటాయి. ఈ సౌండ్స్ వెనక ఒక డార్క్ సీక్రెట్ ఉంటది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. వాల్ టు వాల్ మూవీ 2025 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు కొరియాలో ఉన్న సియోల్ సిటీని చూపిస్తారు. ఇక్కడ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్స్ రేట్లు అమాంతం పెరిగిపోతాయి. డిమాండ్ చాలా ఉంటది. హీరోని చూపిస్తారు. పేరు ఊసంగ్. ఇతను ఒక టెలికాం కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. చాలని జీతం, కానీ సొంత ఇల్లు ఉంటే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఒక ఫ్లాట్ ని కొనాలి అనుకుంటాడు. ఫ్యూచర్ లో ఇంకా రేట్స్ పెరిగిపోతాయేమో అని భయపడి లోన్ తీసుకొని మరీ ఎక్కువ రేట్ కి ఫ్లాట్ ని కొంటాడు. దీంతో అతనికి మంచి ప్రమోషన్, ఇంకా మంచి అమ్మాయి వైఫ్ గా వచ్చి లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. కానీ కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. హీరో కెరీర్ నాశనం అవుతుంది. అప్పులు ఎక్కువ అవుతాయి. వడ్డీలు పెరిగి హీరో పూరైపోతాడు. కరెంటు బిల్లు కట్టడానికి కూడా హీరో దగ్గర డబ్బులుండవు. ఇప్పుడు కేవలం హీరోకి సొంత ఫ్లాట్ మాత్రమే ఉంది. ఐ రిపీట్, జస్ట్ ఫ్లాట్ మాత్రమే ఉంది. మిగతా అంతా డొల్లనే. ఆఫీస్ లో ఉన్న కరెంటు బల్బ్స్ ని దొంగతనం చేసి ఇంట్లో వాడుకుంటాడు. దానివల్ల కరెంటు బిల్లు మిగులుతుంది. వంట వండుకోకుండా ఆఫీస్ లో ఉన్న స్నాక్స్ ని తింటాడు. అలా హీరో జీవితం గడుపుతాడు. పార్ట్ టైం జాబ్ కోసం రాత్రిళ్ళు ఫుడ్ డెలివరీ కూడా చేస్తాడు. కానీ సైకిల్ మీద వెళ్లడం వల్ల మొత్తం నష్టమే వస్తుంది. ఇలా హీరో చాలని లైఫ్ తో సతమతం అవుతుంటాడు. ఇవి కాకుండా హీరోకి ఇంకో పెద్ద సమస్య ఉంటది. ఇంట్లో పైనుండి గట్టిగా పెద్ద సౌండ్స్ వస్తుంటాయి. ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న ఆ సౌండ్స్ మాత్రం ఇరిటేటింగ్ గా ఉంటాయి. సో హీరో ఇక అలాగే పడుకుంటాడు. రాత్రిళ్ళు ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తాడు. కానీ ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల సైకిల్ పాడవుతుంది. హీరోకి కూడా దెబ్బలు తాకుతాయి. హీరో జీవితం ఇలా దరిద్రంగా ఉంటది. ఆఫీస్ కి వెళ్లిన హీరో బాగానే వర్క్ చేస్తుంటాడు. కానీ బాస్ ఏమో నీకు ఇల్లు ఉన్నా అందులో తినడానికి డబ్బులు లేవని మాట్లాడుతూ వెక్కిరిస్తూ ఉంటాడు. ఆఫీస్ కొలీగ్స్ కూడా హీరోని అస్సలు దేకరు. కానీ హీరోకి జాన్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. వీడు హీరోతో అన్ని మ్యాటర్స్ ని షేర్ చేసుకుంటాడు. హీరో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాలేదు కదా, ఆ జాబ్ చేయి, ఈ జాబ్ అని సలహాలు ఇస్తుంటాడు. కానీ పాపం హీరో ఏ పని చేసినా లాసే వస్తుంది. ఒక రోజు హీరో పనిచేసే ఆఫీస్ లో కొలీగ్ అయిన సియో గాడు సడన్ గా జాబ్ కి రిజైన్ చేస్తాడు. అదేంటి, ఎందుకు అలా చేసావని అడిగితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాను, పైసలు వచ్చినాయి, అందుకే ఈ చెత్త జాబ్ ని మానేస్తున్నా అని చెప్తాడు. ఈ మ్యాటర్ విన్న హీరోకి కళ్ళు చెమక్కుమంటాయి. హీరో ఇంకా అతని ఫ్రెండ్ జాన్ లు దీని గురించి డిస్కస్ చేస్తుంటారు. కానీ ఈ స్టాక్ మార్కెట్ అనేది లాటరీ లాంటిది, వస్తే వస్తాయి లేకుంటే లాస్ అవుతామని హీరో అనుకుంటాడు. ఏం కాదురా, ఒకసారి ట్రై చేద్దామని జాన్ అంటాడు. దీనికి హీరో ఏమాత్రం ఒప్పుకోడు. అయితే జాన్ ఈ మ్యాటర్ ని వదిలిపెట్టాడు. రాత్రి కిమ్ గాడు ఇచ్చే పార్టీకి జాన్ వెళ్తాడు. వెళ్లి కిమ్ దగ్గర స్టాక్ మార్కెట్ గురించి టిప్స్ ట్రిక్స్ కనుక్కుందాం అనుకుంటాడు. దీనికి హీరో వెళ్ళాడు. ఇంట్లోనే ఉంటాడు. అయితే హీరో ఇంటి డోర్ మీద కొన్ని పేపర్ నోట్స్ అంటించుకొని ఉంటాయి. ఈ పేపర్ నోట్స్ ని కింద ఫ్లాట్ వాళ్ళు 1301 రూమ్ లేడీ అతికించి ఉంటది. హీరోదేమో పై ఫ్లోర్ 1401 డోర్ నెంబర్. అయితే కింద ఫ్లోర్ లేడీ, మా పిల్లలు స్కూల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీ ఇంటి నుండి పెద్ద సౌండ్స్ వస్తున్నాయి, ప్లీజ్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, సౌండ్స్ చేయకండి రాస్తుంది. హీరో పట్టించుకోడు. యాక్చువల్ గా సౌండ్స్ చేసేది హీరో పై ఫ్లోర్ వాళ్ళు కదా. అయితే ఈ కింద లేడీ మాత్రం హీరో ఇంటి నుండే సౌండ్స్ వస్తున్నాయి అనుకుని పేపర్ ని రాస్తుంది. హీరో వాటిని చేస్తాడు. మళ్ళీ హీరో రూమ్ లోకి వెళ్ళగానే చెత్త సౌండ్స్ స్టార్ట్ అవుతాయి. హీరోకి హెడ్ఏక్ వస్తుంది. వెంటనే ఇంటర్కామ్ ద్వారా సెక్యూరిటీకి కాల్ చేసి అతని పై రూమ్ వాళ్ళకి సౌండ్స్ చేయొద్దని చెప్పమంటాడు. సరే సార్ అని సెక్యూరిటీ వాడు అంటాడు. అయినా కూడా సౌండ్స్ మాత్రం ఆగవు. గంటకి సౌండ్ వాల్యూమ్ పెరుగుతుంది కానీ తగ్గదు. ఇక దీనివల్ల హీరోకి అస్సలు నిద్ర పట్టదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 గంటలకు అన్నోన్ మొబైల్ నుండి అలారం మోగుతుంది. హీరో లెగుస్తాడు. డోర్ బెల్ మోగుతుంది. కింద ఫ్లాట్ లేడీ అయిన జాస్మిన్ వస్తుంది. ఈమెని డోర్ క్యామ్ నుండి చూసిన హీరో జడుచుకుంటాడు. జాస్మిన్ జుట్టు విరబోసుకొని దయ్యం లాగా కనిపిస్తుంది. హీరో డోర్ ని ఓపెన్ చేసి ఏం కావాలమ్మా అని అడుగుతాడు. సో ఇక జాస్మిన్ మాట్లాడుతూ, నేను కింద ఫ్లాట్ లేడీని, మీ ఇంటి నుండి ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి, ఈ పేపర్స్ ని పెట్టినా కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా అని జాస్మిన్ అంటది. ఆ సౌండ్స్ చేసేది నేను కాదమ్మా, పై ఫ్లాట్ నుండి వస్తున్నాయని హీరో ఎంత చెప్పినా తను మాత్రం వినదు. దౌర్జన్యంగా ఇంట్లోకి దూరి చెక్ చేస్తుంది. హీరో ఇంట్లో ఏముండదు, ఖాళీ.
ఇంట్లోకి జాస్మిన్ రాగానే పై నుండి వచ్చే సౌండ్స్ ఆగిపోతాయి. సో జాస్మిన్ ఏమనుకుంటది, మేబీ నేను వచ్చాను కాబట్టి హీరో సౌండ్స్ చేస్తలేడా అని అనుకుంటది. నాకు అవన్నీ తెలీదు, మీరే వెళ్లి పై ఫ్లాట్ లో చూసిరండి అని జాస్మిన్ పట్టుపడుతుంది. అంత లేదు, ముందు నువ్వు బయటికి వెళ్ళని హీరో జాస్మిన్ ని పంపించేస్తాడు. అయితే జాస్మిన్ వెళ్తూ వెళ్తూ తన హస్బెండ్ గురించి చెప్తుంది. అతను శాడిస్ట్ అని, సౌండ్స్ చేయడం ఆపకపోతే అతను నిన్ను మామూలుగా కొట్టడని హీరోకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతది. సో దీంతో హీరో భయపడతాడు. తానే స్వయంగా పైకి వెళ్లి సౌండ్స్ గురించి కనుక్కోవాలి అనుకుంటాడు. పై ఫ్లాట్ కి వెళ్తే 1501 లో డేవిడ్ అనే వ్యక్తి ఉంటాడు. వీడు పెద్ద బాడీ బిల్డర్. వీడి బాడీని చూసిన హీరోకి ప్యాంట్ తడిచిపోతుంది. సో హీరో గొడవ పడకుండా కూల్ గా సౌండ్స్ గురించి అడుగుతాడు. నా ఇంట్లో నుండి కాదు, పై ఫ్లాట్ నుండి సౌండ్స్ వస్తున్నాయి, నాకు కూడా ఫుల్ డిస్టర్బెన్స్ గా ఉందని డేవిడ్ అంటాడు. సో ఇక హీరో మళ్ళీ పై ఫ్లాట్ కి వెళ్తాడు. అక్కడ ఒక ముసలి జంట ఉంటది. తాత ఏమో నడవలేడు, బామ్మకి మాటలు రావు. ఇక వాళ్ళేం సౌండ్స్ చేస్తారు, ఇంత తెల్లవారుజామున మా ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు, సెన్స్ లేదా అని ఓల్డ్ కపుల్ హీరోని తిడతారు. నీకు అంత ఇబ్బందిగా ఉంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కి కంప్లైంట్ ఇవ్వని ఘోరంగా తిడతారు. సో ఇక హీరో మళ్ళీ భయపడిపోయి పైన ఫ్లోర్ కి వెళ్తాడు. అక్కడ ఒక పెంట్ హౌస్ ఉంటది. పెంట్ హౌస్ డోర్ ని కొట్టినా ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. సో హీరో ఇక వెనుదిరిగి వెళ్తుంటే లిఫ్ట్ నుండి ఒక లేడీ వస్తుంది. ఈమె పేరు రోజీ. రోసీయే అపార్ట్మెంట్ రెసిడెన్స్ బాగోగులు చూసుకునే ప్రెసిడెంట్. సో హీరో ఇక అతనికి ఎదురైన ప్రాబ్లం గురించి చెప్తాడు. ఏం సౌండ్స్ లేవు, గేమ్స్ లేవు, అవి మర్చిపో అని ప్రెసిడెంట్ అంటది. లేదండి, నా కింద ఫ్లాట్ ఫ్యామిలీ వాళ్ళు ఆ సౌండ్స్ నేనే చేస్తున్నా అని అనుమానపడి నన్ను అటాక్ చేస్తున్నారని హీరో అంటాడు. వాళ్ళు ఉండే ఫ్లాట్ నా ఓన్ ఫ్లాట్, వాళ్ళు రెంట్కుంటున్నారబ్బా. త్వరలోనే మన అపార్ట్మెంట్ దగ్గరికి నేషనల్ హైవే రాబోతుంది. అప్పుడు ఫ్లాట్ కాస్ట్ పెరుగుతాయి, రెంట్లు కూడా పెరుగుతాయి. అప్పుడు మనందరికి చాలా ప్రాఫిట్ ఉంటది. సో 6 నెలలు అయ్యాక ఆ జాస్మిన్ వాళ్ళు ఇల్లు రెంట్ కట్టలేక ఖాళీ చేస్తారు. నువ్వు అప్పటిలోగా కంప్లైంట్ చేయకుండా సైలెంట్ గా ఉండబ్బా అని రోసి హీరో నోరుని మోయిస్తుంది. అతను సైలెంట్ గా ఉండటానికి డబ్బు కూడా లంచంగా ఇస్తుంది. సో హీరో ఇక సౌండ్స్ గురించి, జాస్మిన్ ఫ్యామిలీ గురించి మర్చిపోయి ఇంట్లోకి వెళ్తాడు. హీరో సైకిల్ టైర్ ని కింద ఫ్లాట్ రెంటర్స్ అయిన జాస్మిన్ ఇంకా ఆమె హస్బెండ్ ముజిన్ కత్తితో కోసి డ్యామేజ్ చేసి ఉంటారు. దీన్ని హీరో ఫోటో తీసుకొని సైలెంట్ గా ఉంటాడు. చేతిలో డబ్బు పడింది కదా, సైలెంట్ గా ఉండక ఏం చేస్తాడు. ఆ రోజు ఇక సరుకులు కొని ఫుల్ గా తాగేసిన హీరో పడుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ హీరో ఆఫీస్ కి వెళ్తాడు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ధనవంతుడైన సియో గాడి పార్టీకి వెళ్లిన ఫ్రెండ్ జాన్ హీరోని ఇప్పుడు కలుస్తాడు. మనం ఇద్దరం కలిసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాంరా, సియో గాడి దగ్గర టిప్స్ తెలుసుకున్నా, వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాడు ఫుల్ సేల్స్ ఉన్నాయి, మనం ఈ వారంలో ఇన్వెస్ట్ చేద్దాం, పక్కా సేల్స్ పెరుగుతాయి, 15వ తారీఖు పడిపోతాయి, అప్పుడు మనం సేల్స్ ని విత్డ్రా చేస్తే ₹1,00,00,000 వస్తాయని జాన్ అంటాడు. ఇది విన్న హీరో షాక్ అవుతాడు. కానీ ఈ స్టాక్ మార్కెట్ చాలా డేంజర్ అని, ఉన్న డబ్బు ఊడుస్తుందని అనుకుంటాడు. అసలు హీరో దగ్గర ఏముందని ఊడవనికే డబ్బే లేదు కదా. హీరో ఈ ఐడియాకి నో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు. లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేద్దామంటే ఆల్రెడీ చాలా లోన్స్ తీసుకోవడం వల్ల కొత్త లోన్ పుట్టదు. సో హీరో ఇక డిసప్పాయింట్ అయి ఫుడ్ డెలివరీకి వెళ్తాడు. సైకిల్ పాడై హీరో కింద పడిపోతాడు. అప్పుడే హీరోకి రియల్ ఎస్టేట్ ఆఫీస్ కనిపిస్తుంది. హీరో ఇప్పుడు జాన్ కి కాల్ చేసి, నా దగ్గర ఉన్న ఒకే ఒక ప్రాపర్టీ, అదే నా ఫ్లాట్, దాన్ని అమ్మేసి మొత్తం డబ్బుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తా, వస్తే 10 కోట్లు, పోతే జీవితం అని హీరో జాన్ తో అంటాడు. హీరో మాటలు విన్న జాన్ షాక్ అయిపోతాడు. వద్దురా, ఇబ్బంది పడతావని జాన్ ఎందుకు చెప్పినా హీరో మాత్రం వినడు. రిస్క్ తీసుకోవాలి అనుకుంటాడు. నేరుగా రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోకి పోయి అర్జెంట్ గా పార్టీని మాట్లాడు, నా ఫ్లాట్ ని అమ్మేస్తున్నా, 85 లక్షలు కావాలి నాకు అంటాడు. అర్జెంట్ అంటున్నావు కాబట్టి 80 లక్షలు ఇచ్చే పార్టీ రెడీగా ఉంది, చూడు మరి ఆలోచించుకో అని బ్రోకర్ అంటాడు. సో హీరో ఇప్పుడు ఇక ఇంటికి వెళ్లి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నిటినీ తీసుకువస్తాడు. ఒక బిజినెస్ మ్యాన్ హీరో ఫ్లాట్ ని కొనడానికి ముందుకు వస్తాడు. రిజిస్ట్రేషన్ ని బిజినెస్ మ్యాన్ తన కొడుకు పేరు మీద చేయమని అడుగుతాడు. వాళ్ళ బాబుకి కేవలం 15 ఏళ్లు మాత్రమే ఉంటాయి. హీరో డౌట్ పడతాడు. కానీ అప్పుడే జాన్ కాల్ చేసి, రే ఫాస్ట్ గా పైసల్ని ఇన్వెస్ట్ చేయి, మనకు టైం లేదని తొందర పెడతాడు. సో హీరో ఇక పేపర్ల మీద సంతకం చేసి తన ఫ్లాట్ ని బిజినెస్ మ్యాన్ చేతిలో పెడతాడు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి నెల రోజుల టైం పడుతుంది. ఈ లోపు హీరో సేమ్ ఫ్లాట్ లోనే ఉండొచ్చు. హీరోకి బిజినెస్ మ్యాన్ 80 లక్షల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో హీరో ఇక ఫాస్ట్ గా ఇంటికి పరుగులు పెడతాడు. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది. ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ లో లాగిన్ అయి స్టాక్ మార్కెట్ లో మొత్తం డబ్బుని, 80 lakhs ని ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక హీరో పని పూర్తయిపోయింది. 10 కోట్లు రావడానికి వారం టైం పడుతుంది. ఆగస్టు 15th కి మనీని విత్డ్రా చేయాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని హీరో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు పైనుండి సౌండ్స్ వస్తుంటాయి. సో హీరో వాటి నుండి రిలీఫ్ కోసం స్లీపింగ్ పిల్స్ ని వేసుకొని పడుకుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ లేవడం కోసం అలారం ని పెట్టుకుంటాడు. మిడ్ నైట్ టైంలో హీరో డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఇంట్లోకి ఒక అన్నోన్ పర్సన్ దూరుతాడు. వాడు హీరో చేసిన ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుంటాడు. రూమ్స్ అన్నిటినీ చెక్ చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈసారి సౌండ్స్ పై ఫ్లాట్ నుండి కాదు, కింద ఫ్లాట్ నుండి రావడం మొదలవుతాయి. హీరోకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే మళ్ళీ డోర్ బెల్ మోగుతుంది. ఈసారి హీరో ఇంటికి పై ఫ్లాట్ లో ఉండే బాడీ బిల్డర్ డేవిడ్ గాడు వస్తాడు. అరే, నీ ఇంట్లో నుండే సౌండ్స్ వస్తున్నాయి,
ఎందుకు ఇలా అందరిని ఇబ్బంది పెడుతున్నావు అంటే, నో, కింద ఫ్లాట్ నుండి వస్తున్నాయని హీరో అంటాడు. హీరో ఇంట్లోకి డేవిడ్ వెళ్లి చూస్తాడు. అప్పుడు సౌండ్స్ అసలు రానే రావు. సో దీన్ని బట్టి హీరోనే ఈ సౌండ్స్ చేస్తున్నాడు, వేరే వాళ్ళు ఇంట్లోకి రాగానే ఆపేస్తున్నాడని డేవిడ్ ఇప్పుడు అనుకుంటాడు. ఇలాగే సౌండ్స్ చేస్తే బొక్కలేరగొడతా నాకు కూడా, కానీ డేవిడ్ హీరోకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. డేవిడ్ గాడి బాడీలో సగం బాడీ కూడా హీరోకి ఉండదు. అందుకే హీరో డేవిడ్ కి భయపడతాడు. దీనికి కారణమైన కింద ఫ్లాట్ వాళ్ళని హీరో ఇప్పుడు తిడుతూ రివెంజ్ కోసం ఇతను కూడా సౌండ్స్ చేస్తాడు. అయితే అప్పుడే హీరో కిటికీ వైపు చూస్తాడు. ఒక మొబైల్ ఫోన్ కింద ఫ్లాట్ నుండి పాపప్ పై కనిపిస్తుంది. కింద ఫ్లాట్ వాళ్ళు, ఐ మీన్ జాస్మిన్ ఫ్యామిలీ వాళ్ళు పైన ఉన్న హీరోని వాచ్ చేస్తూ ఉంటారు. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. హీరో ఇది చూసి షాక్ అవుతాడు. అయితే జాస్మిన్ వాళ్ళే నా మీద స్పై చేస్తూ మళ్ళీ ఉల్టా నేనే సౌండ్స్ చేస్తున్నా అని క్రియేట్ చేసి పిచ్చోని చేస్తున్నారని హీరో రగిలిపోతాడు. వెంటనే కిందికి వెళ్లి వాళ్ళ తాట తీద్దామని హీరో డిసైడ్ అవుతాడు. కిందకి వెళ్లి డోర్ బెల్ ని కొడతాడు. కానీ జాస్మిన్ వాళ్ళు డోర్ ని ఓపెన్ చేయరు. పక్క ఫ్లాట్ అమ్మాయి బయటికి వచ్చి ఏం జరిగిందని అడిగితే జరిగిన విషయం హీరో చెప్తాడు. అదేంది, అందరూ నువ్వే సౌండ్స్ చేస్తున్నావు అని చెప్పిండ్రు, నువ్వేంది జాస్మిన్ ఫ్యామిలీ మీద పడినావు అని ఆ అమ్మాయి అంటది. సో హీరోకి కోపం వచ్చి ఆమె దగ్గరికి వెళ్తాడు. భయపడిన ఆ అమ్మాయి తన ఇంట్లోకి దూరిపోతుంది. హీరో ఎంత బాధినా కూడా డోర్ ని జాస్మిన్ ఫ్యామిలీ ఓపెన్ చేయదు. సో హీరో ఇక సిగరెట్ కాల్చుకుంటూ కిందకి వెళ్తాడు. అక్కడికి జాస్మిన్ మొగుడైన ముజిన్ వస్తాడు. తెలుసు కదా వీడు పెద్ద సాడిస్ట్ అని. వీడిప్పుడు హీరోకి వార్నింగ్ ఇస్తాడు. పక్క అపార్ట్మెంట్ లో ఒక హత్య జరిగింది, దాని వల్ల వాళ్ళ ఫ్లాట్ రెంట్స్ తగ్గిపోయాయి. మన అపార్ట్మెంట్ లో కూడా రెంట్స్ బాగా పెరిగిపోయినాయి. అది తగ్గాలంటే నేను ఒకరిని హత్య చేయాలి. నువ్వు సైలెంట్ గా ఉంటే నిన్నేమనము, కానీ నాటకాలు ఆడితే మాత్రం నరికేస్తా అని కత్తితో ముజిన్ హీరోని బెదిరిస్తాడు. సో హీరో ఇక సుస్సు పోసుకొని ఇంట్లోకి పారిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ హీరో ఇంట్లో సౌండ్స్ పెరిగిపోతాయి. హీరో వీటిని తట్టుకోలేకపోతాడు. పైనుండి కింద నుండి పెద్ద సౌండ్స్ వస్తాయి. హీరో కంట్రోల్ చేసుకోలేక డ్రగ్స్ ని సేవిస్తాడు. సో అతనికి ఫుల్ హెలిసినేషన్స్ వస్తాయి. ఈ ప్రాసెస్ లో హీరో రివెంజ్ కోసం అని చెప్పి ఇతను కూడా పెద్దగా సౌండ్స్ చేయడం మొదలు పెడతాడు. సడన్ గా ఫుల్ రిచ్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నట్టు హాలుసినేషన్స్ పెరుగుతాయి. తన తల్లితో ఉన్నట్టు హాలుసినేషన్స్ వస్తాయి. హీరో పిచ్చి పట్టినట్టు చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ అలారం మోగి నిద్ర నుండి లేగుస్తాడు. అప్పుడిక స్టాక్ మార్కెట్ ని చూసుకుంటాడు. హీరో డబ్బుని విత్డ్రా చేయడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. అంటే ఈ రోజు ఆగస్టు 14వ తారీఖు. సో హీరో ఇక ల్యాప్టాప్ ముందే 8:15 వాల్యూ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే సడన్ గా హీరో ఇంటి డోర్ ని ఎవరో కొడతారు. హీరో కోపంతో డోర్ ని ఓపెన్ చేస్తాడు. చూస్తే అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ మెంబర్స్ అందరూ వచ్చుంటారు. సెక్యూరిటీ వాడు మాట్లాడుతూ నీ ఇంట్లో నుండి పెద్ద సౌండ్స్ వస్తున్నాయని వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు, అదేంటో నేను చూస్తా అని హీరోతో అంటాడు. దీనికి హీరో ఒప్పుకోడు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళేమో ఇప్పుడు సౌండ్స్ ఆగిపోయినాయి అంటే పక్కా హీరో ఇంట్లోనే ఏదో ఉందని వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. అందరూ హీరో మీద అటాక్ చేస్తారు. ఇతన్ని వెంటనే ఖాళీ చేయించాలి, ఫుల్ న్యూసెన్స్ ని క్రియేట్ చేస్తుందని అందరూ హీరోని తిడతారు. కానీ అప్పుడే సీన్ లోకి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రోసి వస్తుంది. ఇప్పుడు మీరు హీరో మీద కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఇష్యూ ఉందని చెప్పి డిమాండ్ తగ్గిపోతుంది. అసలే 3 months లో హైవే రాబోతుంది. ఈ టైంలో మీరు ప్రాబ్లం ని క్రియేట్ చేయకండి అని రోసి రెసిడెంట్స్ కి చెప్తుంది. ఇప్పుడు హీరో జాస్మిన్ ఫ్యామిలీ గురించి చెప్తాడు. మొన్న రాత్రి వాళ్ళు సీక్రెట్ గా మొబైల్ కెమెరాతో నా ఇంట్లో స్పై చేసిండ్రు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి చూద్దాం, అక్కడ ఏం లేకపోతే నా ఇల్లు చూడండి అని హీరో ఛాలెంజ్ చేస్తాడు. ఆ సౌండ్స్ కి కారణం జాస్మిన్ ఫ్యామిలీ అని హీరోకి గట్టి నమ్మకం. సో ఇప్పుడు అందరూ జాస్మిన్ ఫ్యామిలీ ఇంట్లో వెతకడానికి వెళ్తారు. కానీ అప్పుడే ముజిన్ గాడు మాట్లాడుతూ ఎలాగో హీరో ఇంటి దగ్గరే ఉన్నాం కదా, ఫస్ట్ వీడి ఇల్లు వెతికి తర్వాత మా ఇంటికి వెళ్దాం అంటాడు. సరే అని చెప్పి బాడీ బిల్డర్ అయిన డేవిడ్ ఇంకా మిగతా వాళ్ళు హీరో ఇంట్లో సెర్చ్ చేస్తారు. హీరో బాత్రూమ్ లో ఒక మొబైల్ ఫోన్ కనెక్ట్ అయి పెద్ద ఊఫర్ బాక్స్ కనిపిస్తుంది. ఇది చూసిన అపార్ట్మెంట్ వాళ్ళు షాక్ అయిపోతారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే వచ్చే సౌండ్ ని హీరో ఫోన్ లో ఆన్ చేసి పెట్టి ఉంటాడు. దీని వల్ల అపార్ట్మెంట్ మొత్తం సౌండ్స్ వస్తుంటాయి. సో దీంతో ఇక హీరోనే క్రిమినల్ అని చెప్పి వీడిని అందరూ కుళ్ళ పొడిచేస్తారు. నో జాస్మిన్ ఫ్యామిలీ వాళ్ళే నా ఇంట్లోకి దూరి స్పీకర్ ని పెట్టిందని హీరో ఎంత చెప్పినా ఎవరు అతని మాటల్ని పట్టించుకోరు. ఇప్పుడు ఇక ముజిన్ గాడు హీరోని కొట్టబోతాడు. హీరో కొట్టక ముందుకే ముజిన్ కింద పడిపోతాడు. హీరోని నన్ను కొట్టినని ముజిన్ అందరినీ నమ్మిస్తాడు. అయితే ముజిన్ ఇక్కడే పప్పులో కాలేస్తాడు. యాక్టింగ్ చేయకుండా ముజిన్ నిజంగానే గోడకి తల కొట్టుకోవడం వల్ల నిజంగానే అతను స్పృహ కోల్పోతాడు. అందరూ హీరో వల్లే ముజిన్ ఇలా అయ్యిందని నమ్ముతారు. సో హీరోని పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ డే హీరో కళ్ళు తెరిచి చూస్తే డేట్ ఆగస్టు 15th, అంటే హీరో తన డబ్బుని విత్డ్రా చేసే రోజు. కానీ హీరో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. నా ఫోన్ ని ఇవ్వండి అని ఎంత అడుక్కున్నా పోలీసులు మాత్రం రెస్పాన్స్ ఇవ్వరు. సో హీరో ఇప్పుడు నాటకం ఆడతాడు. టాయిలెట్ వస్తుందని చెప్పి హ్యాండ్ కఫ్స్ ని తీయించుకుంటాడు. ఇన్స్పెక్టర్ రూమ్ లోకి వెళ్లి డోర్ ని లాక్ చేసుకుంటాడు. అక్కడ కంప్యూటర్ లో హీరో తన అకౌంట్ ని లాగిన్ చేస్తాడు. వాల్యూ కరెక్ట్ గా 8:15 వచ్చే వరకు హీరో వెయిట్ చేస్తాడు. విత్ డ్రావల్ కొట్టే కరెక్ట్ టైం కి పోలీసులు డోర్స్ ని బ్రేక్ చేసి మరి హీరో హ్యాండ్స్ ని లాక్ చేసేస్తారు. సో హీరో ఇప్పుడు స్పృహ కోల్పోతాడు. టైం అయిపోతుంది. హీరో 80 లక్షలని లాస్ అయిపోతాడు. మళ్ళీ మరుసటి రోజు కళ్ళు తెరిచి చూస్తే హీరో హాస్పిటల్లో ఉంటాడు. అదేంది, నా డబ్బులేవి, నా
ఇల్లేదని హీరో కన్ఫ్యూజన్ లో పడతాడు. రోసీ ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్ హీరోతో మాట్లాడతారు. సారీ, మీ కింద ఫ్లాట్ రెంటర్స్ అయిన జాస్మిన్ వాళ్ళే ఇదంతా చేసింది. వాళ్ళ మొబైల్ ఫోన్ లో మీ మీద స్పై చేసిన వీడియోస్ దొరికాయి. సో వాళ్ళని జైల్లో వేయబోతున్నాం. మీకు సారీ కూడా చెప్తా అన్నారు వాళ్ళు అని హీరోతో చెప్తారు. ఇక పోలీసులు హీరోని ఇప్పుడు వదిలేస్తారు. హీరో ఇంటికి వెళ్ళిపోతాడు. తన స్టాక్ మార్కెట్ అకౌంట్ ని ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతాడు మనోడు. హీరో డబ్బులన్నీ పోతాయి, మొత్తం లాస్ అయిపోతాడు. హీరో దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా మిగలదు. సో హీరో ఇక డిప్రెషన్ లోకి వెళ్తాడు, రోధిస్తాడు, బాధపడతాడు. బ్రతికి ఉండటం వేస్ట్ అని చెప్పి తన తల్లికి లాస్ట్ లెటర్ ని రాస్తాడు. సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. ఫ్లాట్ నుండి దూకి చనిపోదాం అనుకుంటాడు. కానీ మళ్ళీ అప్పుడే జాస్మిన్ ఫ్లాట్ నుండి సౌండ్స్ వస్తాయి. నా లైఫ్ నాశనం అవడానికి కారణమైన జాస్మిన్ ఫ్యామిలీ అంతు చూద్దామని చెప్పి హీరో డిసైడ్ అవుతాడు. వాళ్ళని కొట్టడానికి హీరో ఇప్పుడు చిన్న చెక్క సుత్తితో బయలుదేరతాడు. అప్పుడే ఇక స్పాట్ కి బాడీ బిల్డర్ డేవిడ్ కూడా వస్తాడు. అరే, నువ్వు ఆల్రెడీ దెబ్బలు తిన్నా కూడా సౌండ్స్ చేయడం ఆపవా ఇంకా అని వాడు హీరోని తిడతాడు. నేను కాదురా సౌండ్స్ చేసేది, నన్ను ఎందుకు ఎవరు నమ్మరని హీరో ఇప్పుడు కోపడి డేవిడ్ తో ఫైట్ కు దిగుతాడు. హీరో బలహీనుడు, డేవిడ్ పవర్ఫుల్. సో హీరోని వాడు ఓవర్ పవర్ చేసి కొడతాడు. ఇప్పుడు ఇక హీరో రూమ్ లో ఉన్న సూసైడ్ లెటర్ ని డేవిడ్ చదువుతాడు. అప్పుడు కూడా సౌండ్స్ వస్తాయి. జాస్మిన్ ఫ్లాట్ నుండే సౌండ్స్ వస్తున్నాయని డేవిడ్ కి కూడా అర్థమైపోతుంది. అనవసరంగా నీ మీద చేసుకున్న సారీ అని డేవిడ్ హీరోతో అంటాడు. ఇప్పుడు హీరో సిచ్యువేషన్ ని మరియు ప్రాబ్లమ్స్ ని డేవిడ్ కూడా అర్థం చేసుకుంటాడు. ఇద్దరు కలిసి జాస్మిన్ ఫ్యామిలీ పని పడదామని చెప్పి డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరు కలిసి జాస్మిన్ ఇంటికి వెళ్తారు. ఇంట్లో ఎవరు ఉండరు, లాక్ కూడా ఏం వేసుకొని ఉండదు. సో ఇద్దరు ఇంట్లోకి సీక్రెట్ గా దూరి సౌండ్స్ చేసే స్పీకర్ కోసం వెతుకుతారు. వీళ్ళకి స్పీకర్ దొరకదు కానీ ఇంటిలోని ఇంకా రెంట్కి సంబంధించిన పేపర్స్ కనిపిస్తాయి. హీరో ఇంకా డేవిడ్లు వాటిని తీసుకొని తిరిగి హీరో ఇంట్లోకి వెళ్తారు. అయితే ట్విస్ట్ ఏంటంటే హీరో ఇంటిని కొన్న బిజినెస్ మ్యాన్ గుర్తున్నాడు కదా, వాడి పేరు మీదనే జాస్మిన్ వాళ్ళ ఫ్లాట్ కూడా రిజిస్టర్ అయి ఉంటది. ఇక డేవిడ్ ఫ్లాట్ కూడా అతని చేతిలోనే ఉంది. ఇంకా బిజినెస్ మ్యాన్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయిన రోసిలు భార్య భర్తలని మనకి ఇప్పుడే అర్థమైపోతుంది. ఇదే మూవీలోని పెద్ద ట్విస్ట్. ఆ కప్పులే కలిసి అపార్ట్మెంట్ లోని అన్ని ఫ్లాట్స్ ని లాక్కుంటున్నారు. వాళ్ళే ఈ శబ్దాలన్నీ చేస్తున్నారని హీరోకి డేవిడ్ లకి ఫైనల్ గా అర్థమైపోతుంది. కానీ వాళ్ళకు ఈ సౌండ్స్ అన్ని చేసి అందరి ఫ్లాట్స్ ని కొనేస్తే ఏం లాభం ఉంటదని హీరో అంటాడు. త్వరలోనే హైవే వస్తుంది కదా, రేట్స్ బాగా పెరిగి డిమాండ్ ఉంటది. అందుకే వీళ్ళు ఈ అపార్ట్మెంట్ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని ట్రై చేస్తుండొచ్చు. ఇలా సౌండ్స్ చేసి ఇబ్బంది పెడితే రెసిడెన్స్ ఖాళీ చేసి వెళ్లిపోతారని వాళ్ళు అనుకుంటుండొచ్చు అని డేవిడ్ ఇప్పుడు అంటాడు. అప్పుడే ఇంటర్కోమ్ ద్వారా రోసీ హీరోకి కాల్ చేసి పెంట్ హౌస్ కి రమ్మంటది. ఇదే మంచి సమయం అనుకుని డేవిడ్ ఇంకా హీరోలు స్కెచ్ వేస్తారు. యాక్చువల్ గా రోసీ హీరోని తన అరెస్ట్ గురించి డిస్కస్ చేద్దామని ఇప్పుడు పిలిచి ఉంటది. ఇద్దరు మాటల్లో ఉండగా డేవిడ్ డోర్ బెల్ ని కొడతాడు. సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి, మీరేం చేస్తున్నారు, అసలు ఈ అపార్ట్మెంట్ ని పట్టించుకునే వాళ్ళే లేరా అని తిడుతూ అతను రోసీని మాటల్లో పెడతాడు. ఈ గ్యాప్ లో హీరో వాష్రూమ్ కి వెళ్ళొస్తా అని అబద్ధం చెప్పి అన్ని రూమ్స్ ని వెతుకుతాడు. సౌండ్స్ ప్రొడ్యూస్ చేసే పెద్ద స్పీకర్ల కోసం హీరో చూస్తాడు. కానీ అతనికి అలాంటిది ఏం దొరకదు. ఇంకా ఒక టేబుల్ దగ్గర ఎయిర్ గన్ కనిపిస్తుంది. హీరో భయపడిపోతాడు. పక్కన ఇంకో రూమ్ ఉంటది. అది మొత్తం స్టీల్ తో కట్టబడి ఉంటది. దానికి లాక్ కూడా ఉంటది. దాన్ని ఇతరులు ఎవరు ఓపెన్ చేయలేరు. అప్పుడే హీరోని రోసీ హస్బెండ్ అయిన బిజినెస్ మ్యాన్ పట్టుకుంటాడు. వాష్రూమ్ అని అబద్ధం చెప్పి ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావా అని అతను హీరోని నిలదీస్తాడు. ఇప్పుడు ఇక రోసీకి హీరో ఇంకా డేవిడ్లు పెంట్ హౌస్ కి వచ్చిన కారణం తెలిసిపోతది. సౌండ్స్ చేసి మా అందరి ఫ్లాట్స్ అన్నిటిని కబ్జా చేస్తున్నావు కదా, చెప్పు ఎక్కడుంది స్పీకర్, ఎక్కడ దాచావు చెప్పని హీరో రోసీ ఫ్యామిలీని నిలదీస్తాడు. మీకేమైనా పిచ్చా, మేమెందుకు ఆ పని చేస్తాం, మీకు ఇష్టం లేని పేపర్ మీద సంతకం ఎందుకు చేశారు చెప్పండి, పోలీసులని పిలుస్తా అని రోసీ హీరో వాళ్ళని బెదిరిస్తుంది. ఇక్కడే ఇంకాసేపు ఉంటే లొల్లి పెద్దదైతదేమో అని భావించిన డేవిడ్ హీరోని లాక్కెళ్ళిపోతాడు. మనం స్పీకర్ కోసమే కదరా వెళ్ళింది, నువ్వెందుకు వాళ్ళకు నిజం చెప్పినావని డేవిడ్ హీరోని తిడతాడు. ఇప్పుడే హీరో డేవిడ్ కి అసలు నిజం చెప్తాడు. రోసీ వాళ్ళ ఫ్లాట్ లో ఒక స్టీల్ డోర్ ఉంది, మేబీ దాంట్లో మన ఫ్లాట్ పేపర్స్ ఇంకా స్పీకర్ ఉండొచ్చని అంటాడు. అయితే మనం ఇద్దరం ప్లాన్ చేసి ఆ డోర్ ని ఓపెన్ చేసి మన పేపర్స్ మనం తెచ్చుకుందాం, అప్పుడు మన ఫ్లాట్స్ మన సొంతం అవుతాయని డేవిడ్ అంటాడు. తర్వాత అలిసిపోయిన ఈ ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు హీరో పోలీసులు తిరిగి ఇచ్చేసిన తన మొబైల్ ఫోన్ కవర్ తీసుకుంటాడు. కవర్ లో ఇంకో ఫోన్ కూడా ఉంటది, అది హీరోది కాదు. ఆ రోజు ఈ అన్నోన్ మొబైల్ ఫోన్ లోనే ఎవరో పెద్ద సౌండ్స్ పెట్టి స్పీకర్ కి కనెక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు హీరో దాన్ని స్విచ్ ఆన్ చేస్తాడు. ఆ ఫోన్ ఒక అన్నోన్ వైఫై నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉంటది. అది హీరోయిన్ లో ఉన్న వైఫై కాదు, వేరే వాళ్ళది. సో హీరో వైఫై సిగ్నల్ ని బట్టి బయటికి నడుస్తాడు. డేవిడ్ ఫ్లాట్ దగ్గర వైఫై సిగ్నల్ ఫుల్ గా ఉండటం మనం చూస్తాం. హీరో షాక్ అవుతాడు. డేవిడ్ ని పిలిచి నా ఇంట్లో వైఫై రిపేర్ అయింది, నీ వైఫై పాస్వర్డ్ చెప్పవా అని హీరో అడిగితే నా ఇంట్లో వైఫై లేదు కదా అని
డేవిడ్ అబద్ధం చెప్తాడు. దీంతో డేవిడే అసలు క్రిమినల్ అని, మొత్తానికి వీడు ఏదో పెద్ద సీక్రెట్ ని దాస్తుందని హీరోకి ఇప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు హీరో డేవిడ్ ఇంట్లో దూరాలి. ఇంట్లో ఏమి దాచిపెట్టిందో అని హీరో బ్రెయిన్ లో ఒకటే క్వశ్చన్ రన్ అవుతుంది. దానికోసం డేవిడ్ వద్ద ఉన్న ఫ్లాట్ కి హీరోకి దొరకాలి. దానికోసం హీరో ఇప్పుడు ట్రై చేస్తాడు. ఇద్దరు కలిసి స్పా సర్వీస్ కి వెళ్తారు. హీరో దగ్గర డబ్బులు లేవు కదా, ఎంట్రీ కోసం డేవిడ్ తన కీని హీరోకి ఇస్తాడు. సో అలా హీరో తన కీస్ తో డేవిడ్ ఇంటి కీస్ ని తారుమారు చేస్తాడు. ఇప్పుడు లోపల స్పా టైంలో హీరో ఫుల్ గా అలసిపోతాడు. అరే, నీ లైఫ్ ని నాశనం చేసిన జాస్మిన్ ఫ్యామిలీ ఇంకా రోసీ ఫ్యామిలీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళని ఏం చేస్తావని డేవిడ్ అడుగుతాడు. దానికి హీరో వాళ్ళని చంపేస్తా అంటాడు. తర్వాత హీరో నాకు కొంచెం పని ఉందని చెప్పి ఫాస్ట్ గా అక్కడ నుండి వెళ్లిపోతాడు. డేవిడ్ ఇక్కడే స్పాలో కూర్చుంటాడు. హీరో ఫాస్ట్ గా వెళ్లి డేవిడ్ ఇంట్లో దూరుతాడు. ఇంట్లో ఒక రూమ్ లో చాలా పెద్దగా స్టూడియో సెటప్ కనిపిస్తుంది. వీటిని చూసిన హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. అపార్ట్మెంట్ లో ఉన్న అన్ని ఫ్లాట్స్ లో డేవిడ్ సీక్రెట్ కెమెరాని పెట్టి వాచ్ చేస్తున్నాడు. అపార్ట్మెంట్ బిల్డింగ్ మొత్తాన్ని డేవిడ్ హ్యాక్ చేసి ఉంటాడు. ఇంకో రూమ్ లో అయితే ఏకంగా వాడు పెద్ద సౌండ్స్ చేసే డీజే సెటప్ ని అమర్చి ఉంటాడు. దీని వల్ల చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న సౌండ్ ప్రొడ్యూస్ అయి అపార్ట్మెంట్ ప్రజలకి పిచ్చెక్కిపోతుంది. అయితే ఈ శబ్దానికి అసలు కారణం డేవిడ్ గాడే అని హీరోకి ఇప్పుడు తెలిసిపోతుంది. డేవిడ్ గాడే అసలైన విలన్ అని హీరోకి ఇప్పుడు అర్థమైపోతుంది. కానీ ఇదంతా వాడు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. ఆ టైంలోనే డేవిడ్ తన ఇంట్లోకి వస్తాడు. పొరపాటున హీరో తన కీస్ ని మిస్ప్లేస్ చేసింది అనుకుంటాడు. హీరో భయంతో కబోర్డ్ లో దాక్కుంటాడు. ఇప్పుడు డేవిడ్ సిస్టమ్ ని ఓపెన్ చేసి ఒక వీడియోని ప్లే చేస్తాడు. ఇందాక స్పాలో హీరో జాస్మిన్ ఇంకా రోసీ ఫ్యామిలీస్ ని చంపేస్తా అన్న మాటల్ని రికార్డ్ చేసి ఉంటాడు ఈ ఎదవ. దాన్ని పబ్లిక్ ఇచ్చి అమాయకుడైన హీరోని జైలు పాలు చేద్దామని డేవిడ్ ప్లాన్. ఇది చూస్తే హీరో ఫ్యూజ్ ఎగిరిపోతది. అసలు నేనేం తప్పు చేశాను, వీడెందుకు నా మీద రివెంజ్ తీసుకుంటున్నాడని హీరో మనసులో అనుకుంటాడు. అంతేకాదు డేవిడ్ అపార్ట్మెంట్ లోని అందరి దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూస్ ని రికార్డ్ చేసి ఉంటాడు. వాళ్ళందరూ హీరో ఒక సైకో అని, సాడిస్ట్ అని సౌండ్స్ చేస్తూ న్యూసెస్ చేస్తున్నాడని వాళ్ళు చెప్పిన ఫుటేజ్ కూడా డేవిడ్ దగ్గర ఉంటది. ఇవన్నీ చూసిన హీరోకి చెమటలు పడతాయి. రాత్రి అవుతుంది. డేవిడ్ వెళ్లి పడుకుంటాడు. తనని మోసం చేసి స్కామ్ లో ఇరికించాలని చూస్తున్న డేవిడ్ ని హీరో ఇప్పుడు చంపేయాలి అనుకుంటాడు. హీరో సుత్తితో పడుకున్న డేవిడ్ ని అటాక్ చేయాలనుకుంటాడు. కానీ ధైర్యం చాలక వెను తిరుగుతాడు. అయినా హీరో క్యారెక్టర్ ఇది కాదండి. అప్పుడే సడన్ గా డోర్ బెల్ మోగుతుంది. హీరో బెడ్ కింద దాక్కుంటాడు. డేవిడ్ లేచి డోర్ ని తెరుస్తాడు. జాస్మిన్ ఇంట్లోకి వస్తుంది. నువ్వు చెప్పినట్టు చేశాను. హీరోని మోసం చేయాలనుకున్నాం. కానీ ఈ ప్రాసెస్ లో నా హస్బెండ్ తలకు గాయమైంది. అతను చావబ్రతుకులో ఉన్నాడు. నేను అందరికీ నిజం చెప్పేస్తా అని జాస్మిన్ అంటది. కోపంలో ఆమె డేవిడ్ గాడు అరేంజ్ చేసిన సౌండ్ సిస్టమ్ ని ధ్వంసం చేస్తుంది. జాస్మిన్ ఫ్యామిలీ ఇంకా డేవిడ్ కలిసి నన్ను మోసం చేశారని హీరోకి తెలిసిపోతది. ఇప్పుడు గొడవ చేస్తున్న జాస్మిన్ కి డబ్బునిచ్చి సైలెంట్ చేద్దామని డేవిడ్ అనుకుంటాడు. కానీ ఆమె మాట వినదు. బయటికి వెళ్లి నిజం చెప్తే నేను ఇన్ని ఇయర్స్ గా ప్లాన్ చేస్తున్న డార్క్ సీక్రెట్స్ అన్ని బయటపడతాయి. అలా జరగకూడదని చెప్పి డేవిడ్ అనుకుంటాడు. డేవిడ్ ఇప్పుడు లొల్లి చేస్తున్న జాస్మిన్ ని చంపేస్తాడు. ఈ హత్యని హీరో చూసి షాక్ అవుతాడు. సుస్సు పోసుకుంటాడు. అయితే డేవిడ్ ఇప్పుడు ఇంకో ప్లాన్ ని వేస్తాడు. పోలీసులకి కాల్ చేసి సార్ నా ఫ్లాట్ కింద ఉన్న హీరో జాస్మిన్ అనే లేడీని చంపేసిండు. వాడు నన్ను కూడా అటాక్ చేయబోతున్నాడు. త్వరగా రండి సార్ అని డేవిడ్ అరుస్తాడు. ఈ ఫోన్ కాల్ సంభాషణ నిజం అనుకొని హీరో ఇప్పుడు బెడ్ కింద నుండి బయటికి వస్తాడు. డేవిడ్ కి హీరో తన ఇంట్లో దూరిననే మ్యాటర్ ఆల్రెడీ తెలుసు. తనంతట తాను బయటికి వచ్చి హీరో దొరికిపోవాలని చెప్పి డేవిడ్ ఇప్పుడు ఫేక్ కాల్ నాటకం ఆడి ఉంటాడు. ఇప్పుడు ఇక హీరోకి డేవిడ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇప్పుడే డేవిడ్ తను ఒక అండర్ కవర్ జర్నలిస్ట్ అని, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయిన రోసీ ఫ్యామిలీ చేస్తున్న కన్స్ట్రక్షన్ స్కాండిల్ గురించి రాసిన రిపోర్ట్ బుక్ గురించి రివీల్ చేస్తాడు. చాలా ఏళ్ల కింద డేవిడ్ నాసిరకం మెటీరియల్ తో ఫ్లాట్స్ ని కడుతున్న రోసీ మీద రిపోర్ట్ రాసి ఉంటాడు. కానీ ఆమె ప్రింట్ మీడియాకి లంచం ఇచ్చి డేవిడ్ తయారు చేసిన స్కామ్ బుక్ ని లాగేసుకొని ఉంటది. మాట వినని డేవిడ్ ని రోసీ చంపించాలని చూసి ఉంటది. కానీ కత్తిపోట్లతో డేవిడ్ బయటపడి ఉంటాడు. ఇప్పుడు రివెంజ్ కోసం అతను తిరిగి వచ్చాడు. రోసీ చేస్తున్న స్కామ్ గురించి బయట పెట్టాలని చెప్పి డేవిడ్ ప్లాన్ వేస్తాడు. దీనికి ఎరలాగా హీరోని వీడు వాడుకోవాలి అనుకుండు. కానీ ఇదంతా ఇప్పుడు హీరోకి తెలిసిపోయింది. హీరోని వదిలేస్తే నిజం బయటికి వెళ్తుంది. అందుకోసం హీరోని కూడా డేవిడ్ చంపేయాలని ఇప్పుడు ట్రై చేస్తాడు. కానీ హీరో వద్దు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు పబ్లిష్ చేయాలనుకున్న స్కామ్ బుక్ రోసీ ఇంట్లో ఉన్న స్టీల్ డోర్ రూమ్ లో ఉండి ఉంటది. దాన్ని నువ్వు ఒక్కడివే కొట్టేయలేవు. నీకు నేను హెల్ప్ చేస్తా. ఇద్దరం కలిసి పని పూర్తి చేద్దాం. నేను నా ఫ్లాట్ డాక్యుమెంట్స్ ని తిరిగి తెచ్చుకుంటా. ఏమంటావు, డీలా అని హీరో అంటాడు. ఇందులో ఉన్న లాజిక్ కరెక్టే కదా అని డేవిడ్ కూడా అనుకొని ఈ డీల్ కి ఓకే చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి చనిపోయిన జాస్మిన్ డెడ్ బాడీని రోసీ ఇంట్లోకి షిఫ్ట్ చేస్తారు. డేవిడ్ రోసీ రూమ్ డోర్ ని కూడా హ్యాక్ చేసి ఉంటాడు. ఇంతకు ముందు హీరో డ్రగ్స్ ని సేవించి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక అన్నోన్ పర్సన్ అతని ఇంట్లోకి దూరిండు కదా, అది ఎవడో కాదు డేవిడే. హీరోని ఎరలాగా వాడుకొని ట్రాప్ చేయాలనుకున్న మ్యాటర్ ఆల్రెడీ మనకు తెలుసు. సో ఆ విధంగా అతను హీరో ఇంట్లో స్పీకర్ ని కూడా పెట్టి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ మనం ప్రెసెంట్ టైం కి వద్దాం. రెంట్ కట్టకుండా ఇబ్బంది పెడుతున్న జాస్మిన్ రోసీ ఇంట్లోకి దూరి గొడవ
చేసింది. ఆ గొడవ వల్ల రోసీ కన్స్ట్రక్షన్ స్కాండల్ గురించి జాస్మిన్ కి తెలిసిపోతది. అప్పుడిక రోసీయే జాస్మిన్ ని చంపేసి తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు. మనం ఇప్పుడు ఫేక్ సీన్ ని క్రియేట్ చేయాలని డేవిడ్ హీరోకి చెప్తాడు. డేవిడ్ కిచెన్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ పైప్ ని కట్ చేస్తాడు. దీంతో గ్యాస్ లీక్ అవుతుంది. ఇప్పుడు ఇక హీరో అండ్ డేవిడ్ లో స్టీల్ డోర్ ఉన్న రూమ్ కీస్ గురించి వెతుకుతారు. కానీ అవి దొరకవు. వీళ్ళు చేసే సౌండ్స్ కి రోసీ ఇంకా ఆమె హస్బెండ్ లెగుస్తారు. కీ గురించి అడిగితే రోసీ ఏం చెప్పదు. దీంతో డేవిడ్ కి కోపం వచ్చి రోసీ హస్బెండ్ ని చితకబాదుతాడు. ఇక తప్పలేక రోసీ ఇప్పుడు కీని డేవిడ్ కి ఇస్తుంది. డేవిడ్ రూమ్ లోకి వెళ్లి డబ్బు కోసం ఇంకా స్కామ్ బుక్ కోసం వెతుకుతాడు. ఈ గ్యాప్ లో హీరో రోసీ కట్లని విప్పాలని చూస్తాడు. హీరో యాక్చువల్ గా డేవిడ్ కి అబద్ధం చెప్పి ఉంటాడు. హీరో డేవిడ్ సైడ్ గనుక ఉండకపోతే వాడు విని చంపేస్తాడు. అందుకే అతని వైపు ఉన్నట్టు హీరో నటించి ఉంటాడు. ఇప్పుడు హీరో రోసీని డేవిడ్ నుండి సేవ్ చేయాలి అనుకుంటాడు. దీనికి బదులుగా రోసీ హీరో ఫ్లాట్ ని తిరిగి ఇచ్చేయాలి. సరే నీ ఫ్లాట్ నీకు ఇచ్చేస్తారా, నాకు ఎయిర్ గన్ ని తెచ్చివ్వు అని రోసీ హీరోని అడుగుతుంది. హీరో గన్ను కోసం వెళ్తాడు. ఈ గ్యాప్ లో డేవిడ్ తిరిగి రోసీ వద్దకు వస్తాడు. నాకు నువ్వు అబద్ధం చెప్పావు. ఆ రూమ్ లో బుక్ లేదు, డబ్బు లేదు. చెప్పు ఎక్కడ దాచావు నా బుక్ అని డేవిడ్ ఆవేశంతో ఊగిపోతాడు. నోనో నా దగ్గర ఏ బుక్ లేదని రోసీ ఎంత చెప్పినా డేవిడ్ వినడు. రోసీ హస్బెండ్ ని డేవిడ్ ఇప్పుడు చంపేస్తాడు. ఇప్పుడు అతను రోసీని కూడా చంపేసే టైంలోనే హీరో వచ్చి ఎయిర్ గన్ ని షూట్ చేస్తాడు. కానీ అది వర్క్ చేయదు. దీంతో తనను వెన్నుపోటు పొడిచిన హీరోని డేవిడ్ ఇప్పుడు చంపేద్దాం అనుకుంటాడు. ఈ గ్యాప్ లో రోసీ ఎయిర్ గన్ ని తీసుకొని డేవిడ్ ని షూట్ చేస్తుంది. దాని నుండి వచ్చిన స్మోక్ డైరెక్ట్ గా డేవిడ్ గొంతులోకి పోయి అతనికి ఊపిరాడదు. ఇప్పుడు డేవిడ్ బలహీనుడిగా మారుతాడు. ఇప్పుడే రోసీ తన అసలు రంగు బయట పెడుతుంది. డేవిడ్ పబ్లిష్ చేసిన స్కామ్ బుక్ ఇక్కడే ఉంది చూడు, నీ ఫ్లాట్ పేపర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చూడు, కానీ వీటిని మీకు దక్కనివ్వనని రోసీ అంటుంది. రోసీని సేవ్ చేసి తప్పు చేసినా అని హీరో తన మనసులో అనుకుంటాడు. ఇప్పుడు రోసీ హీరోని కూడా చంపేయాలి అనుకుంటది. కానీ వెనుక నుండి వచ్చిన డేవిడ్ రోసీని చంపేస్తాడు. తర్వాత అతను కూడా చనిపోతాడు. ఇప్పుడు అక్కడ కేవలం హీరో మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉంటాడు. అతను డేవిడ్ పబ్లిష్ చేసిన స్కామ్ బుక్ కి నిప్పంటిస్తాడు. దాని వల్ల రోసీ స్కామ్స్ బయటపడవు. అండ్ అక్కడ ఉన్న తన ఫ్లాట్ డాక్యుమెంట్స్ ని హీరో చేజిక్కించుకుంటాడు. అక్కడ ఆల్రెడీ గ్యాస్ లీక్ అయి ఉంటది కదా, నిప్పంటించి అపార్ట్మెంట్ బయటికి వెళ్లిపోతాడు మనోడు. తర్వాత అపార్ట్మెంట్ మొత్తం ఫైర్ అంటుకుంటది. బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అందులో ఉన్న రెసిడెంట్స్ మాత్రం సేఫ్ గా బయటపడతారు. కట్ చేస్తే హీరో ఇంకా తన సొంతూరుకి వెళ్లిపోతాడు. తన తల్లితో కలిసి ప్రశాంతంగా మిగతా లైఫ్ ని గడపాలి అనుకుంటాడు. కానీ అతనికి నిద్ర పట్టదు. రాత్రిళ్ళు డేవిడ్ ఇంకా రోసీల సీన్సే కలలో వస్తుంటాయి. మనశ్శాంతి లేని హీరో తిరిగి సిటీకి వెళ్లిపోతాడు. కొత్తగా రెనోవేట్ అయిన తన ఫ్లాట్ లోకి వెళ్తాడు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. అంతా సద్దుమణిగింది. నాకు ఏ అప్పు లేదని హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలోనే మళ్ళీ పై ఫ్లోర్ నుండి సౌండ్స్ వినిపిస్తాయి. ఇప్పుడు హీరో గట్టిగా ఒక నవ్వు నవ్వుతాడు. ఇది బాధలో నుంచి వచ్చిన ఒక ఈవిల్ స్మైల్. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. మొదట నాసిరకం వస్తువులతో అపార్ట్మెంట్ ని కట్టిన రోసీ వాళ్ళు సౌండ్స్ చేసి ఏ స్కామ్ ని చేశారో, ఇప్పుడు ధ్వంసమైన తర్వాత కొత్త అపార్ట్మెంట్ ని కట్టిన వాళ్ళు కూడా అదే స్కామ్ ని చేస్తున్నారని హీరోకి అర్థమవుతుంది. అందుకే హీరో నవ్వుతాడు. ఇది ఒక సైకిల్. అవినీతి వల్ల రన్ అవుతున్న సొసైటీ ఎప్పటికీ మారదని హీరో అనుకొని ఉంటాడు. ఇలాగే థ్రిల్ కి గురి చేసే మరో కొరియన్ మూవీ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇంతవరకు వచ్చారు కదా, అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేసి ఆ వీడియోని కూడా చూసేయండి. థ్యాంక్ యూ.